ప్రజలందరూ కోరుకున్న నాయకుడు, సీనియర్ శాసనసభ్యులు, జడ్పీటీసీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్గా గత 30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న బాలునాయక్ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల 6వ తారీఖు అంటే ఇంకా కొన్ని 48 గంటల్లో దేవరకొండ రాబోతున్న సందర్భంలో ఇక్కడికి చేసిన నాయకులందరికీ కూడా, అలాగే నేను కూడా జిల్లా మినిస్టర్గా, ఎమ్మెల్యేగా తోడుగా ఉండడానికి ఏ విధంగా, ఎందుకంటే కొన్ని జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటిస్తున్నప్పుడు మనం అంచనాలకు మించి కార్యకర్తలు స్వచ్ఛందంగా, మహిళలు, యువకులు ఈరోజు పేదవాడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు ముఖ్యమంత్రి గారిని చూడాలని చెప్పి ఈ ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఊహించలేదు గతంలో. మీకు ఎప్పుడు కూడా ఇవాళ రేపు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో 3000 మంది పిల్లలకు ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తామని 20,000 కోట్లు రాష్ట్రం మొత్తం దాదాపు 75 కాన్సెంట్ టెండర్లు అయినాయి. అది ఎలక్షన్లో హామీ ఇవ్వలేదు. అలాంటి కార్యక్రమాలు ఇచ్చిన హామీలు ఇచ్చిన కార్యక్రమం, ఇవ్వని కార్యక్రమాలు, మహాలక్ష్మి లాంటి ఆర్టీసీ ఉచిత బస్సు కార్యక్రమం నేను ఇప్పుడు చింతపల్లి దేవస్థానాలు అడిగితే మహిళలు అందరూ కూడా సంతోషిస్తారు. కొన్ని వేల మంది ఇవ్వాలి. గురువారం అలాగే అక్కడ నేను దర్శనానికి ఆగినప్పుడు 8,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి మా ప్రభుత్వం చెల్లించింది. అమ్మవారింటికి పోవాలన్నా, గుడికి పోవాలన్నా, మ్యారేజ్లకు పోవాలన్నా పేదవానికి ఒక 500, 1000 రూపాయలు నెలకు మిగిలే కార్యక్రమం. దాంతోపాటు మీకు తెలిసిన ఒకటే విషయం, మీ అందరూ కూడా చాలామంది పేదవాళ్ళు ఉంటారు. రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ హక్కు. అది పేదవానికి 10 ఏళ్ళు రేషన్ కార్డే ప్రింటింగ్ చేయలేదు మహాత్ముడు. ఇవాళ మేము రేషన్ కార్డు ఇచ్చుకుంటూ హామీ ఇవ్వలేదు. మేము సన్న బియ్యం ఇస్తామని 50 రూపాయల కిలో బియ్యం, మేము తినే బియ్యం, ముఖ్యమంత్రి గారు తినే బియ్యం ఇస్తామని హామీ ఇవ్వలేదు. అది 5,000 కోట్లు సంవత్సరానికి అవుతుంటే ఇలా సన్న బియ్యం ఇచ్చుకుంటూ, రేషన్ కార్డు ఇచ్చుకుంటూ, లేని తండాలలో, గ్రామాలలో, యామ్లెట్లో కూడా కొత్త రేషన్ షాపులు ఇచ్చుకుంటూ ఆ కార్యక్రమం, 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం, ఇలా ఉచితంగా పేదవాడు 1000 రూపాయలు నెలకు కరెంటు బిల్లు మిగిలిచ్చే కార్యక్రమం, అంటే సంవత్సరానికి 12,000. ఇవన్నీ కూడా పేదవానికి సంబంధించిన కార్యక్రమాలు. సొరంగాలు కూడా వెనుకబడేవి కాబట్టి మేము ఏమని చెప్తున్నాం, వెనుకబడ్డ ప్రాంతాలను నిధులు ఇవ్వాలి. మాది కూడా అంతే కదా. శాశ్వత సొరంగం పూర్తయితే ఈ ఏరియా అంతా డిండి, ఈ ప్రాజెక్ట్ అన్నీ పూర్తయితే వాటర్ వచ్చి ఇప్పుడేమో సాగర్లో ఇంకా నీళ్ళు ఉన్నప్పుడు మోటార్ పడుతున్నాం. గ్రావిటీతో ఎప్పుడు నీళ్ళు వాడితే 2 పంటలకు 6,000 టీఎంస్ వస్తుంది. గ్రావిటీ తింటేనే 10 ఏళ్ళకు మొత్తం ఏడ బోర్ వస్తే 50 ఫీట్ల నీళ్ళు పడతాయి, కృష్ణా వాటర్ వస్తుంది. గట్టి పడుతుంది. అది 3 ఏళ్లలో పూర్తయినట్టు సీఎం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టుబట్టి దాని మీద కొత్త సిస్టంతో పూర్తి చేయబోతున్నాం. అందుకనే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని కూడా నేను ఇప్పటికే చెప్పిన, దేవరకొండకు వస్తున్నామని తప్పకుండా మాకు మా జిల్లాలో అన్ని 12 కాన్స్టిట్యున్సీలో 12 నియోజకవర్గాల్లో అత్యంత వెనుకబడ్డ కాన్స్టిట్యున్సీ ఏంటంటే దేవరకొండ. నా వరకు అది నల్గొండకి వెళ్ళి, కనగల్లి మీదకి వెళ్ళి, గుర్రంపూడు, పాల్వాయి మీదకి వెళ్ళి మల్లెపల్లి వరకు, మన తమ్మాలపల్లి ఆ ఏరియాలో కూడా డబుల్ రోడ్ వేస్తున్నాం. గతంలో ఎమ్మెల్యేగా బాబులాల్ నాయక్, నేను ఎంపీగా ఉన్నాను, నేను మినిస్టర్గా రోజా గారి దగ్గర రాష్ట్ర 13 గంటలు రోడ్ వేస్తున్నాం. ఆ 10 ఏళ్ళలో ఈ 10 ఏళ్ళకి ముద్దలు కూడా పోయలేదు. రోడ్లు అన్నీ కూడా చేయాలని. దాంతోపాటు ఆర్డీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు ప్రతి మండల కేంద్రంలో కట్టాలని, పిహెచ్సీలు కూడా కట్టాలని, ప్రతి మా చందంపేట మండలం కానీ ఇంకా లోపడిపోయిన మండలాలలో తమ్మాలపల్లి లాంటి గుడిసెలలో ఎక్కడ హాస్పిటల్ రావాలంటే 1-2 గంటలు పడుతుంది. రోడ్డు సౌకర్యం ఉంటే అత్యంత వేగంగా రావచ్చు. అక్కడ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారికి సమస్యల పరిష్కారం ఇవాళ కొడంగల్కి ఏ విధంగా వారు తీసుకుంటూ వెనుకబడ్డ ప్రాంతం కర్ణాటక బార్డర్లో వారు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అప్పటి ప్రభుత్వం విలోక్షేత్రం కొడంగల్ కూడా నిధులు ఇవ్వలేదు. మేము అధికార పార్టీలో ఉన్నాం, ప్రతిపక్షంలో కాబట్టి మా కాన్స్టిట్యున్సీ జిల్లా కేంద్రం కాబట్టి కొద్దిగా అభివృద్ధి చేసుకున్నాం. కానీ ఇక్కడ సాగునీళ్ళు లేవు, మంచినీళ్ళు ఏడా వస్తున్నాయి. ఇంటికి నీళ్ళు ఇస్తా అన్నాడు, లేకపోతే ఓటాడు కానాడు. మీరు ఏ తండకైనా పోదాం, ప్రతి తండకి ఇంట్లో నీళ్ళు నల్ల వస్తూ చూద్దాం. అసలు 1 ఎకరానికైనా సాగునీళ్ళు లేదు దేవరకొండలో. ఆ రోజు నేను, బాలనాయక్ గారు, జానారెడ్డి గారు అందరం కొట్లాడి
సొరంగ మార్గం పూర్తి చేస్తే తర్వాత నక్కలగండి లిఫ్ట్ పెట్టుకొని ఇవన్నీ చేయాలని ఎన్నో కళలు కన్నాం. అది మొదలుపెట్టించడం దాదాపు 27-28 కిలోమీటర్లు కంప్లీట్ చేస్తే రెండవసారి నేను మంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే పాపం రాజశేఖర రెడ్డి ఆ దేవుడు అన్యాయం చేసి ఆయన తీసుకుపోవడం జరిగింది. ఆ తర్వాత అంతకుముందు ఎన్నికల్లో 2014లో బాలనాయక్ గారిని ఓడగొడటానికి కుర్చీ చేసుకొని కూర్చొని ఎస్ఎల్పీ సొరంగం పూర్తి చేస్తా అంటే కుర్చీ లేదు, ఆయన లేదు, అడ్రస్ లేదు, అసలు దేవరకొండకే రాలే 10 ఏళ్ళు. అది మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత నా వెంట పడ్డాడు ఆయన. నువ్వు అమెరికా పో, ఆ కంపెనీతో మాట్లాడు, సొరంగం పూర్తి చేసుకో. ఇదే డిసెంబర్ 7 అంటే ఇంకా 2-3 నెలలు. పోయిన సంవత్సరం వచ్చి మళ్ళీ 7వ తారీఖు బ్రాహ్మణవేళలో 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి పూర్తి చేస్తే 35,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చినాం. ఇలా సొరంగం కూడా అన్ని అడ్వాన్సులు ఇచ్చినాం, 100 కోట్లు అమెరికా పోయినాం, ఆ కంపెనీకి పైసలు ఇచ్చినాం. పని మొదలైంది, 18 మీటర్లు ఇటు సైడ్ అయింది, ఇటు సైడ్కి వెళ్ళి కొన్ని జరిగింది. మాకు పాపం 10 ఏళ్ళకెళ్ళి ఆ పని నడవక ఆ పైకి వెళ్ళి ఉండి దాని దురదృష్టవశాత్తు కూలిపోవడం, 8 మంది చనిపోవడం చాలా బాధాకరం. మాకు పని ఆగిపోయిందని ఎంత బాధ ఉందో, ఆ 8 మంది శవాలు దొరక చనిపోతే అంత బాధపడ్డాం. దాన్ని కూడా ఆవేళ చేసి మాట్లాడింది. మన సొరంగం గురించి అనుకుంటే కాళేశ్వరం అనేది అవసరం లేకుండా 1,50,000 కోట్లు పెట్టిండు. ఆ కాళేశ్వరం వాడకుండా 2 సంవత్సరాలు 1,52,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించినాం. కాళేశ్వరం వాడలే, ఎందుకంటే మేడిగడ్డ కూలిపోయింది కదా. వాడితే 3 అన్నారం, మేడిగడ్డ, సుందిలో 3 కొట్టుకుపోతాయని చెప్పి మా క్యాబినెట్ మినిస్టర్లకు NDSA నేషనల్ వాళ్ళు సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చారు. మీరు ఇట్లా నీళ్ళు వదిలిపెడితే మొత్తం కొట్టుకుపోతాయని మాకు బాధ్యత లేదు, మాకు సంబంధం లేదు, ఏమైనా జరగవచ్చు అని. ఆ నీళ్లు వాడకుండా ఇలా 1,50,000 మెట్రిక్ ధాన్యం పంపించడం. ఇదే సొరంగం పూర్తయితే నక్కలగండి నీళ్ళు నెట్టి వస్తే 4,00,000 ఎకరాలు 2 పంటలకు గ్రావిటీ ద్వారా 500 కోట్ల కరెంటు బిల్లు సంవత్సరానికి మిగులుతుండే. ఈ ఏరియా అంతా కూడా దళితులు, మా లంబాడి సోదరులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకున్న 2 ఎకరాలల్లో సాగర్ వాటర్తో పంట పండిస్తే 10 క్వింటాలు ఎక్కువ పడుతుంది. ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి డిండి లిఫ్ట్ దాన్ని ప్రియారిటీగా పెట్టుకున్నాం ముఖ్యమంత్రి గారు. టెండర్లు అయిపోయినాయి, దానికి పనులు కూడా మొదలవుతున్నాయి. అన్ని దీన్ని వదిలిపెట్టి అవసరం లేని కాళేశ్వరం కట్టిండు. అది కట్టడం జరిగిపోయింది, కూలిపడి జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారితో వచ్చే ముందే నిన్న కూడా మాట్లాడడం జరిగింది, సాయంత్రం కలవడం జరిగింది. రేపు కూడా కలుస్తాం. వచ్చిన తర్వాత కూడా వారిని కొడంగల్ లాగా దేవరకొండను కూడా దత్తత తీసుకొని ప్రత్యేక చొరవ తీసుకోవాలని నేను నాతో పాటు ఎమ్మెల్యే గారు ఇద్దరం కూడా రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే ఒకప్పుడు బాధాకరమైన లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.